ప్రార్థన చేసుకుందామండి. అందరూ మోకరించి తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము దేవా. మా తండ్రి అయిన దేవా, ఎన్నో విలువైన సంగతులు తండ్రి నీ పిల్లలకు వివరించటానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. వింటున్నటువంటి నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి ప్రతి ఒక్కరికి కూడా వివేచనతో కూడినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ కూడిక ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి మనము పరిశీలనతో పరిశోధనతో తెలుసుకుందాం. భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క మనిషి దేవుని యొక్క సంతానమై ఉంది. ఒకరి నుంచే కలగజేయబడినటువంటి ఈ యావత్ భూమి మీద కాపురం ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఎక్కడి నుంచి అయితే ఈ భూమి మీదకి వచ్చారో, వచ్చినటువంటి వారు ఎంతకాలం ఈ భూమి మీద బ్రతకాలో, బ్రతుకుతున్నటువంటి కాలంలో ఎలా బ్రతకాలని దేవుడు తన గ్రంథంలో రాయించాడో, రాయించినటువంటి మాటలను బట్టి తన పిల్లలు బ్రతకాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. దేవుని నుంచి పుట్టిన వారు దేవుని లక్షణాలు కలిగి ఉండాలి కదండి. దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారు, దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నటువంటి వారు దేవుని యొక్క లక్షణాలు కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఆలోచన ఉంది. నా పిల్లలు నా వలే ఉండాలి, నా పిల్లలు నా స్వభావాన్ని కలిగి ఉండాలి. మొదటి మానవుడైన ఆదామును తయారు చేసుకున్నప్పుడు దేవుడు ఆనందపడ్డాడండి. నా పోలిక చొప్పున మనిషిని చేసుకున్నానని ఆదాం గారు చూసి ఆనందపడ్డాడు దేవుడు. నోవాహు గారి దినాల్లో ఉన్నటువంటి మనుషులను చూసి మాత్రం దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నట్టుగా కొన్ని దినాలకే మనకు గ్రంథంలో కనపడుతుంది. ఎప్పుడైతే భూమి మీద మనుషులు విస్తరించాలి, ఎప్పుడైతే భూమిని నిండించాలని దేవుడు ఆదాము గారితో ఏదెను వనములో ఒక వాగ్దానాన్ని చేశాడో, ఆ వాగ్దానుసారంగా నోవాహు దినాలలో భూమి మీద మనుషులు విస్తారంగా అభివృద్ధి అయ్యారు. కాని ప్రియమైన దేవుని వారలారా, మనుషులు ఎప్పుడైతే విస్తరించటం ఆరంభమైపోయిందో ఆ ఆరంభ కాలంలోనే ఒక భయంకరమైనటువంటి పరిస్థితి వాళ్ళలో చోటు చేసుకొని వాళ్ళకంటే మనుషుల కంటే కూడా బహుఘోరమైనటువంటిదిగా గొప్పదిగా కనపడుతుంది. వాళ్ళకంటే గొప్పదిగా కనపడుతుంది పాపం అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి విపత్తు మనకు కనపడుతుంది ప్రారంభ మనుషుల్లో ఈ గొప్ప విపత్తు కనపడుతున్నప్పుడు దేవుడు నరులను చేసినందుకు తన హృదయములో నొచ్చుకొనేను అనే పదాన్ని మనం ప్రారంభంలో చూస్తామండి. నోవాహు దినాల గురించి మనం ఆలోచించినప్పుడు మనుషుల్ని చేద్దామని సంతోషపడినటువంటి దేవుడు, చేసిన తర్వాత ఆనందపడినటువంటి దేవుడు, ఆ మనుషులు భూమి మీద విస్తరిస్తున్నప్పుడు వాళ్ళు పాపానికి లోనయ్యారు, పాపంతో కనెక్ట్ అయిపోయారు, దేవునికి దూరం అయిపోతున్నారు, దేవుని మాట వినకుండా నాశనంలోకి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైతే దేవుని మాట వినకుండా పాపానికి దగ్గర అవుతున్నారో, ఈ పాపానికి దగ్గర అవుతున్న వారందరూ మరణం తర్వాత నరకానికి వెళ్ళిపోతారని ఎరిగినటువంటి దేవుడు పాప ప్రక్షాళన జరగాలి, పాపి పాపంలోనే మరణిస్తే నరకానికి జారిపోతాడు, ఎక్కడి నుంచి అయితే వచ్చాడో ఈ భూమి మీదకి మరలా అక్కడికి తిరిగి వెళ్ళాలన్న ఆలోచన మరిచిపోయారు నా పిల్లలని తన ఆవేదనను వ్యక్తపరుస్తున్నాడు. 90వ కీర్తనలో మనం వాక్యపట్నంగా చదువుకున్నటువంటి 90వ కీర్తనలో మొదటి మాటలో భక్తుడైన మోషే గారు ప్రార్థన విన్నపం ఏం చేస్తున్నారు చూడండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసం నీవయ్యా,
తరతరముల నుండి మాకు నివాసము నీవు. ఈ భూమి మీద మా నివాసం అశాశ్వతమైనది, శాశ్వతమైనటువంటి నివాసం మీతో ఉంది తండ్రి అని ఒక భక్తుడు ప్రార్థనలో వ్యక్తపరుస్తున్నటువంటి పదజాలాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు దేవుడికి మనమంటే ఇంత ప్రేమ? ఎందుకు దేవునికి మనమంటే ఇంత ఇష్టం? ఎందుకు దానికి ఇష్టమైనటువంటి రీతిలో ఈ మానవాళి బ్రతకకపోయినా, దేవుని ఉద్దేశాలు నెరవేర్చకపోయినా, దేవుడు అనేవాడు లేడనుకొని బ్రతుకుతున్నా, దేవుడు ఎందుకంటే కాలానికి అనుగుణంగా దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు, కాలానికి అనుగుణంగా మనిషికి కావలసినవన్నీ చేస్తున్నాడు. ఆలోచించండి. మనిషి మార్పు కోసం దేవుడు చూస్తున్నాడన్న ఆలోచన లేకుండా, బ్రతుకునిచ్చినటువంటి దేవుని కోసం బ్రతకకుండా, అసలు దేవుడే లేడు, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా శక్తి చేత, మా బలము చేత, మా జ్ఞానం చేత మేము బ్రతుకుతున్నాం అనుకుంటున్నటువంటి వారందరూ కూడా వినవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం అండి. మనిషి అనుకుంటున్నాడు కదా, అసలు దేవుడు అనేవాడే ఉంటే నేను చేస్తున్నటువంటి పాపానికి దేవుడు శిక్షించాలి కదండి. పోనీ నా ఎదుట ఉన్నవారు చేస్తున్న పాపాలకైనా శిక్ష విధించాలి కదా దేవుడు అనేవాడు ఉంటే అని సమాజం మాట్లాడుకుంటుందండి. కానీ తన పిల్లలు తప్పు చేస్తున్నా దేవుడు వెంటనే ఎందుకు మరణశిక్ష విధించట్లేదు? తప్పు చేస్తున్న ప్రారంభ మనుషుల్లో ఉన్నటువంటి ఆ పాపానికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు వెంటనే శిక్ష విధించేశాడే. ఆదాము గారు వెంటనే పాపం చేసినప్పుడు వెంటనే వాళ్ళని శిక్ష విధించి వెంటనే బయటికి పంపించేశాడే. ఆనాడు వెంటనే శిక్ష అమలైపోయింది. మరి ఈనాడు ఎందుకు దేవుడు శిక్ష వెంటనే అమలు చేయట్లేదు? ఆలోచించండి. ఒక నిర్ణయానికి వచ్చాడు దేవుడు. నోవాహు దినాలలో జరిగినట్టు, ఏమండి, అలాగే లోతు దినాల్లో జరిగినట్టు మనుషు కుమారుని దినాల్లో జరుగుతుందని గ్రంథంలో హెచ్చరించిన మనుషుల తత్వం మాత్రం మారట్లేదండి భూమి మీద. కానీ దేవుడు ఎందుకు వెంటనే చంపట్లేదు మనుషుల్ని? పాపం చేస్తున్నటువంటి మనిషిని ఎందుకు దేవుడు శిక్షించలేకపోతున్నాడు? శిక్షించవలసినటువంటి దేవుడు ఎందుకు క్షమిస్తున్నాడు మనుషుల్ని? ఎందుకంటే మనమంతా ఎవరమో, ఆయన ఏమమ్ముతాడో దేవుని గ్రంథంలో చూడండి. ద్వితీయోపదేశకాండం ఎందుకు తప్పు చేస్తున్న దేవుడు మనిషిని శిక్షించట్లేదు చూడండి. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ప్రియమైన దేవుని వారలారా, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక. చాలండి. మీరు అనగా ఇశ్రాయేలీలు. అక్కడ సందర్భం అది ఇశ్రాయేల్ సందర్భం. కానీ మనం కూడా ఎవరి బిడ్డలం? మనం కూడా దేవుని బిడ్డలమేనండి. ఎన్ని తప్పులు చేస్తున్నా ఎందుకు దేవుడు క్షమిస్తున్నాడు అనంటే మీరు తన బిడ్డలు కాబట్టి, అనగా మనమందరము కూడా ఆయన బిడ్డలము కాబట్టి ఆయన మనల్ని క్షమిస్తున్నాడు. మనమంతా ఆయన బిడ్డలమైనప్పుడు ఆయన మనకేమవుతాడు? ఒకసారి అది కూడా చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం. ఎంత తప్పు చేస్తున్నా, ఎంత పాపం చేస్తున్న దేవుడు ఎందుకంటే క్షమిస్తున్నాడు అనంటే ఆయన తండ్రి స్థానంలో ఉన్నాడు, మనం బిడ్డల స్థానంలో ఉన్నాం. వారు అనగా ఇశ్రాయేలీలు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాను? ఈ సందర్భం ఏంటి అసలు మనం ఆలోచించాలి. ఐగుప్తు బానిసత్వములో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను దేవుడు బానిసత్వపు సంఖ్యల నుంచి విడుదల చేసి ఎక్కడికి నడిపిస్తున్నాడు దేవుడు అంటే ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలుని విడిపించి కానానుకు చేర్చాలన్నటువంటి దేవుని సంకల్పం. ఆ సంకల్పంలో భాగంగానే ఇశ్రాయేలుని విడిపించాడు. విడిపించినటువంటి ఇశ్రాయేలీలకు దేవుడే తోడున్నాడండి. మనకు కనపడుతుంది. మోషే అహరోనులు మనకు కనపడతారు ప్రతి సందర్భంలో కూడా. ఆ తర్వాత యెహోషువ గారు కనపడతాడు. కానీ వాళ్ళతో ఉండి నడిపిస్తున్నటువంటి దేవుడు మాత్రం తక్కువ కనపడతాడు. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. చూశారండి దేవుడికి ఎంత ప్రేమ తన పిల్లలంటే.
కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీళ్లతో, వేదనతో, బాధలతో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టుకున్నారు. మొరపెట్టుకున్నటువంటి మొరను దేవుడు విన్నాడు. అంటే తండ్రి విన్నాడు, విని తన పిల్లల్ని విడిపించాడు. విడిపించినటువంటి తండ్రి ఎడారిలో మేఘస్తంభాన్ని పెట్టాడు. రాత్రి ఎక్కడైతే చీకటిగా ఉంటుందో అలాంటి చోట ఏం పెట్టాడండి? వెలుగిచ్చాడు. ఇచ్చినటువంటి తండ్రి మీ తిప్పలు మీరు పడండి, మీ మార్గాన్ని మీరు వెళ్ళిపోండి అని విడిచిపెట్టి వెళ్ళిపోలేదండి. విడిపించి తమతోనే ఉండి ఏం చేస్తున్నాడు చూడండి. వారికి బోధించుటకు చూడండి ఒకసారి 21 దగ్గరికి వెళ్ళిపోండి డైరెక్ట్గా. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితిని. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. చూసారంటే దేవుడు ఎంత పోషణకర్త చూడండి తన పిల్లల పట్ల. ఇంత పోషించి, ఇంత సంరక్షించి, ఇంత కాపాడుతున్నటువంటి దేవుడు వారి మధ్యనే ఉన్నాడా? వారి మధ్యన లేకుండా తన పిల్లల బాధ్యత వేరే వాళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోయి పరలోకంలో కూర్చున్నాడా? ఆలోచించండి. తన పిల్లలంటే ఎంత బాధ్యతో దేవుని యొక్క మాటలు దేవుని గ్రంథంలో మనం చూడాలండి. మరొక మాట చూడండి. నిర్గమాకాండం 29వ అధ్యాయం. కన్న తండ్రి ప్రేమ అండి ఇది, జాగ్రత్తగా మనం చూడాలి. నిర్గమాకాండం 29వ అధ్యాయం 45వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. నిర్గమాకాండం 29వ అధ్యాయం 45వ వచనం నుంచి చూద్దాం. 45వ వచనం నుంచి, నేను ఇశ్రాయేలీల మధ్య నివసించి వారికి దేవుడనయుందును. తండ్రి ఏం మాట్లాడుతున్నా చూడండి. ఎక్కడుంట దేవుడు? ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించబడి ఎడారిలో నడుస్తున్నటువంటి తన పిల్లలైన ఇశ్రాయేలీల మధ్య ఆయన ఉన్నాడు. కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశములో నుండి వారిని వెలుపలకు రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు. నేను వారికి దేవుడనైన యెహోవాను. అంటే తెలుసుకోవాలని తమతో ఉంటున్నాడు దేవుడు. అంటే తన గురించి తెలియాలంటే తాను కూడా తమలోనే ఉండాలా? అంటే దేవుని గురించి మనకు తెలియాలంటే దేవుడు మనకు దగ్గరగా ఉండేవాడా, దూరంగా ఉండేవాడా? ఈ మాటను పట్టి మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే తమలోనే ఉండి, తమ మధ్యనే ఉండి ఏం చేస్తున్నాడో మరొక మాట చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం. విడిపించిన దేవుడు, తమతో ఉండి నడిపిస్తున్నటువంటి దేవుడు, తమ మధ్యనే ఉన్నటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం చూడండి ప్రియమైన దేవుని వారలారా. ఇశ్రాయేలీయులను రప్పించిన నాట నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసము చేసి తిని. వాళ్ళెక్కడ పడుకున్నారో అక్కడ నేనున్నా, వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ నేనున్నా. నాట నుంచి నేటి వరకు, అంటే ఇశ్రాయేలుతోనే కాదు, నేడున్న మీతో కూడా నేను ఉన్నానంటున్నాడండి దేవుడు. అంటే మన మధ్య ఉన్నాడా దేవుడు? అంటే మనతోనే ఉన్నాడా దేవుడు? పరలోకంలో ఉన్నాడు అనుకున్నామే ఇప్పటిదాకా మనం. ఆకాశ మహాకాశాలు పట్టజాలన్నటువంటి దేవుడు ఏమంటే భూలోకంలో డేరాలోకి వచ్చేయటం ఏంటంటే దేవుడు ఎక్కడున్నట్ట మనం చదవండి అవసరం అన్నమాట. ఇశ్రాయేలీయులను రప్పించిన నాట నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక. ఏంటండి దేవుడు? ఆకాశ మహాకాశాలు పట్టజాలన దేవుడు ఒక ఇంటిలో నివాసం చేయక, ఒక ఇంటిలో నివాసము చేయక ఒకానొక గుడారములోను. గుడారం అంటే దేంతో వేస్తారండి గుడారాలు? పట్టాలతో వేసే గుడారాలండి. అంటే దేవుడు ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి తమ పిల్లలు ఎక్కడైతే డేరాలో పడుకుంటున్నారో వాళ్ళ మధ్య తండ్రి కూడా పడుకున్నాడా? వాళ్ళ మధ్య నివాసం చేశాడా? ఎందుకండి అంత ప్రేమ తండ్రికి తన పిల్లలంటే? ఎక్కడ తమ పిల్లలు తప్పిపోతారో, ఎక్కడ తమ పిల్లలు బాధపడతారో, ఎక్కడ తమ పిల్లలకు కష్టాలు వస్తాయని ఎరిగినటువంటి దేవుడు బానిసత్వపు సంఖ్యలను విడిపించి
కానానుకు నడిపించటానికి తమతోనే ట్రావెల్ చేస్తున్నాడు, తమతోనే నివాసం చేస్తున్నాడు, వారి మధ్యనే ఉంటున్నటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు అని చూడగలిగితే, మరొక మాట చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం వారి మధ్యనే ఉంటూ ఏం చేస్తున్నాడు చూడండి. 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. చూడండి, అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపవలే వాని కాపాడెను. చూశారండి, దేవుడు ఎంత గొప్పగా, ఎంత గొప్ప మనసు కలిగినోడు చూడండి. తమ పిల్లల్ని ఎలా కాపాడుతూ వస్తున్నాడు చూడండి. కనుపాపవలే తమ పిల్లలను కాపాడుతున్నాడు. కనుపాప వలె తమ పిల్లలను కాపాడుతున్నాడు. ఎందుకు కాపాడుతున్నాడు? విలాపవాక్యములు ఎందుకు కాపాడుతున్నాడు చూడండి. విలాపవాక్యములు ఎందుకు కాపాడుతున్నాడు దేవుడు? విలాపవాక్యములు 3వ అధ్యాయం చూడండి, 3వ అధ్యాయం 33వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. ఎందుకు కంటి పాపాలు కాపాడుతున్నాడు? హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమైనను బాధైనను కలుగజేయడు. ఏంటంటే దేవుడు ఎంత గొప్ప మనసు కలిగి ఉన్నాడు. ఏంటంటే దేవుల్లో ఇంత కనికరం, ఇంత దీర్ఘశాంతం, ఇంత జాలి ఎందుకంటే తన పిల్లల మీద ఆయనకోనంటే, పిల్లలంటే అంత ప్రేమ అండి తండ్రికి. బిడ్డలంటే అంత ఇష్టం ఆయనకి. పైన 32 కూడా చదవండి. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి మళ్ళా జాలి పడతాడంటే ఏంటండి? తప్పు చేస్తే శిక్షించడం. విలాపవాక్యములు 3వ అధ్యాయం 32, 33 చదువుకుంటున్నాం మనం. ఒకవేళ ఆయన బాధ పెట్టినను, అబ్బా ఎంత జాలి మనసు చూడండి, ఎంత గొప్పడండి తండ్రి. నిజంగా ఆయన ప్రేమ అవధులు లేదండి. ఈరోజు భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ, తల్లిదండ్రుల మధ్య ఉన్న ప్రేమ, తల్లి బిడ్డలకు ఉన్నటువంటి ప్రేమ, స్నేహితుల ప్రేమ, ఆత్మీయుల ప్రేమ, ఈ సమాజంలో కనబడుతున్న అన్ని ప్రేమల కంటే ఉన్నతమైనది, కపటము లేనిది, కల్మషము లేనిది, ఈ సమాజంలో ఎక్కడ మనకు దొరకనటువంటి ఒక శ్రేష్టమైన ఉన్నతమైన ప్రేమ, అది దేవుని ప్రేమ. ఆలోచించండి. దేనికి పనికి రానటువంటి స్థితిలోనే దేవుడు మనల్ని ప్రేమించి ఒక గొప్ప త్యాగాన్ని చేశాడండి. తన పిల్లలను రక్షించుకోవటం కోసం రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడే. పంపించినటువంటి దేవుడు ఎంత గొప్ప మనస్సు కలిగి ఉన్నాడో మీరు ఆలోచించండి. అందుకే 32వ వచనం అంటున్నాడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి మరలా జాలి పడతాడంట దేవుడు. ఒకవేళ నువ్వు తప్పు చేస్తే ఆ తప్పును బట్టి నీకు బాధ కలగజేసి, ఆ కలగజేసినటువంటి బాధను బట్టి నువ్వు బాధపడుతుంటే మరలా తండ్రి జాలి పడతాడంటండి. ఆలోచించండి. ఒకవేళ మీ బిడ్డలు తప్పు చేస్తే, మీరు కఠినంగా కొడితే మరలా బిడ్డ పైన జాలి చూపించరా? మీరు ఒక్కసారి ఆలోచించండి. అలానే తన బిడ్డలను సరి అయిన మార్గములో నడిపించటానికి, తన యొద్దకు చేర్చుకోవటానికి దేవుడు బిడ్డలు తప్పు చేస్తే సరిచేస్తున్నాడు, బాధను కలగచేసి సరిచేస్తున్నాడు. అందుకే 33 అంటున్నాడు, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమైనను బాధైనను అస్సలు కలగజేయడంటండి తండ్రి. అంత గొప్పోడండి, అంత గొప్ప మనసండి దేవునిది. ఏమండి, ఎంత గొప్ప త్యాగం చేసినటువంటి దేవుని కృపను, ఆయన కాపుదలను, ఆయన చూపించినటువంటి ప్రేమను మరచిపోయిన దౌర్భాగ్యులండి ఇశ్రాయేలీయులు. ఆ దౌర్భాగ్యులు ఏం చేశారో, ఏం చేస్తారని దేవుడు తన యొక్క మహాజ్ఞానాన్ని గ్రంథంలో రాయించాడో, చివరికి తన మాట వినేటటువంటి పిల్లలు లేకుండా పోయినందుకు దేవుడు ఆవేదనను వ్యక్తపరుచుకొని తన బాధను తన పిల్లలకు చెబితే వినే పరిస్థితిలో తన పిల్లలు లేకపోవుట దేవుడు చూసి ఎవరితో మాట్లాడుతున్నాడో, తన బాధ ఏంటో, తన పిల్లలు ఎలా మారిపోయారో
ఒక్కసారి గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే నిజంగా దేవుడు ఇంత ప్రేమ చూపిస్తే, ఇంతగా వాళ్ళని సంరక్షించి కాపాడి, కనీసం వాళ్ళ బట్టలు నరగలేదే, వాళ్ళ కాళ్ళకు వాపు రాలేదే, కనీసం ఎట్లాంటి పరిస్థితులు కూడా వాళ్ళకి ఎలాంటి సమస్యలు రాకుండా, బాధలు రాకుండా అంత ప్రొటెక్షన్ వాళ్ళకి కల్పించి వాళ్ళ మధ్యన ఉండి వాళ్ళని కాపాడి వాళ్ళని నడిపించినటువంటి దేవుని యొక్క గొప్ప మనస్సును ఎరగనటువంటి దౌర్భాగ్యుల చరిత్రలు ఎవరైనా ఉన్నారు అని అంటే ఇశ్రాయేలీయులేనండి. అసలంటే ఇశ్రాయేలీయుల గురించి అసలు ఒక మాట మనం చదువుకోగలిగితే నిజంగా అసహ్యం పడుతుందండి. ఇప్పుడు దాకినటువంటి టాపిక్ అంతా మీరు మనసులో పెట్టుకొని ఈ మాట చదివితే మీకు అసహ్యం పడుతుంది. ఇలా చూస్తే మీకు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనములో తండ్రి మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనములో యెహోవా మాట్లాడుతున్నాడు. ఒక నిమిషం అక్కడ ఆగుదామండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇది మనం ఆలోచించాలి. ఈ పాయింట్ ఇక్కడ ఎన్నోసార్లు చదువుకున్న ఈ మాటలు మనం. దేవుడు మాట్లాడుతున్నాడు 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 అని అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంట్లో ఇంతమంది ఉండగా మీతో మాట్లాడకుండా గోడతో మాట్లాడుతున్నాను అనుకోండి, ఏమనుకుంటారండి చూసేవాళ్ళంతా? మీరు ఆలోచించండి. అంటే తని మాట వినేవాళ్ళు లేరన్న మాట ఇంట్లో. ఒకటి, అతని మాట వినేవాళ్ళు లేకపోయినా ఉండాలి. రెండవది, నా మైండ్ పనిచేకి గోడతో నన్ను మాట్లాడతామైనా ఉండాలి. అంతే కదండి. కానీ దేవుడు మనలాంటి వాడు కాదు కదండి. అట్లా అనటానికి మనం ఆలోచించండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఏంటండి ఇంతమంది పిల్లలు ఉండగా పైన ఆకాశానికి కింద భూమికి మాట్లాడుతున్నాడు దేవుడు. వాళ్ళతో ఎందుకండి మాట్లాడుతున్నాడు అని అంటే దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీదే తిరుగుబడి ఉన్నారు. ఎంత గొప్ప త్యాగం కలిగినటువంటి దేవుని మీద చూశారండి ఎలా తిరుగుబాటు చేస్తున్నారు పిల్లలు. ఏ తండ్రి చూపించగలడండి ప్రేమ? ఏ తండ్రి కనపరచగలడండి ఈ జాలి? ఏ తండ్రిలో ఉందండి త్యాగం? మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. ఎందుకు తన పిల్లలు తన మీద తిరుగుబాటు చేస్తున్నారు? తన పిల్లలు తన మీద తిరుగుబాటు చేయటానికి కారణం ఏంటి? 4వ వచనం చూడండి. పాపిష్టి జనం, దోషభరితమైన జనం, దుష్ట సంతానం, చెరుపు చేయు పిల్లలు, మీకు శ్రమ. వారు సాక్షాత్తు నన్నే విసర్జించారు. వారికి కొంచెము కూడా జాలి, దయ, కనికరము లేదు. నేనంటే వాళ్ళకి భయం లేదు. నేను చూపించినటువంటి జాలి, నేను చూపించినటువంటి కరుణ, నేను చూపించినటువంటి ఆదరణ వాళ్ళు లెక్కలోకి తీసుకోలేదు. నా ప్రేమ వాళ్ళు ఎరగలేదు. నన్ను వాళ్ళు నమ్మనటువంటి వారుగా మారిపోయారు. అట్లాంటి దౌర్భాగ్యులైనటువంటి పరిస్థితి ఇశ్రాయేలు దగ్గర మనకు కనపడుతుందండి. ఏ తండ్రి అండి ఇంత త్యాగం చూపించేది? ఎందుకోసం ఇంత త్యాగం చూపిస్తున్నాడు? పాపం చేసిన వాడిని శిక్షించకుండా అటు ఆకాశానికి చెప్పటం ఏంటి, ఇటు భూమికి చెప్పటం ఏంటి? తప్పు చేసిన వాడిని శిక్షించే అధికారం దేవుని కొన్నా ఎందుకు ఆకాశానికి భూమికి చెబుతున్నాడు దేవుడు? ఏంటి అసలు ఆయన ఆలోచన? ఏంటి ఆయన ఉద్దేశం? ఎందుకు అలా మాట్లాడుతున్నాడు దేవుడు? ఎలా మారిపోయారు? ఏం మాట్లాడుతున్నారు తన పిల్లలు? తిరుగుబాటు చేసి దుష్టులుగా మారిపోయినటువంటి పిల్లలు. ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందరు దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించెదరు. ఏ దేవుడైతే వాళ్ళకు ఆదరణగా ఉన్నాడో, ఏ దేవుడైతే వారిని సంరక్షించుకుంటూ కనీసం వాళ్ళ బట్టలు పాతగిలకుండా, వాళ్ళు కాళ్ళు వాయకుండా, వాళ్ళకి ఆహారం కావలసినప్పుడు ఆహారం పెట్టి, నీళ్లు కావలసినప్పుడు నీళ్ళిచ్చి, వాళ్ళకి రాత్రి ఎన్నెల దెబ్బ అయినో పగల ఎండ దెబ్బ అయినో తగలకుండా రక్షకుడుగా, పోషకుడుగా తన కంటి పాపవలే కాపాడుతూ ముందుకు తీసుకొచ్చినటువంటి దేవుణ్ణే, తమకు జన్మనిచ్చినటువంటి తండ్రినే బిడ్డలు ఏమంటున్నారండి? అసలు దేవుడే లేడంటున్నారండి. ఎందుకు దేవుడు లేడని వారు మాట్లాడుతున్నారంటే వాళ్ళు దుష్టులుగా మారిపోయారు, భయం లేని పిల్లలుగా మారిపోయారు. అలా మారిపోయినటువంటి పిల్లలు అంటున్నారు కదా 5వ వచనంలో, వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. అర్థం కావట్లేదు ఇక వాళ్ళకి.
దుష్టులుగా మారిపోయిన వాడికి దేవుని న్యాయం అర్థం కాదు. దుష్టుడిగా మారిపోయిన వాడికి దేవుడు అంటే భయం లేదు. దుష్టుడిగా మారిపోయిన వాడికి అసలు దేవుడే లేడన్నట్టు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు తన ఆవేదన వ్యక్తపరుస్తున్నాడండి. ఇట్లాంటి దుర్మార్గుల్ని దేవుడు శిక్షించడం ఒక సెకండ్ పని. కానీ దేవుడు ఇట్లాంటి దుర్మార్గులందరూ మారాలి, ఇట్లాంటి దుర్మార్గులంతా మారాలనే దేవుడు తన ప్రేమను ఏం చేస్తున్నాడో తెలుసండి, తన కోపాన్ని ప్రేమ చేత అణుచుకుంటున్నాడండి దేవుడు. తన కోపాన్ని అణుచుకుంటున్నాడు. దేనికోసం అణుచుకుంటున్నాడు దేవుడు? తన పిల్లల పైన ఇంకా ప్రేమ ఉంది, తన పిల్లలను మార్చుకోవాలనే తపన ఉంది ఆయనకి. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట తెలియజేస్తున్నాడు. దుష్టుడు తన దుష్టత్వములోనే మరణిస్తేనే సంతోషపడను, కాబట్టి దుష్టుడు తన దుష్టత్వం నుంచి మళ్లించబడాలి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. కాగా వారితో ఇట్లనుము, యెహెజ్కేలు గారితో చెప్తున్నాడు, యెహెజ్కేలు ఇల్లు ఎవడైతే పాపిగా దుర్మార్గుడిగా మారిపోయాడో, ఎవడైతే ఈ లోకంలో పాపిగా మారిపోతున్నాడో, ఎవడైతే నా ప్రేమ, నా కృప, నా యొక్క జాలి, నా బాధ వాడికి అర్థం కావట్లేదు, వాడి దగ్గరికి వెళ్ళు. వాడి దగ్గరికి వెళ్ళి వారితో ఇట్లనుము, నా జీవము తోడు దుర్మార్గుడైన వాడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదని చెప్పు. ఏ తండ్రి దగ్గర నుంచి అయితే ఈ భూమి మీదకి వచ్చామో, ఏ తండ్రి లక్షణాలు అయితే కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో, తన కోరికను భంగపరిచి, తన ఆలోచనలో మరిచి, మరణం తర్వాత ఈ లోకాన్ని విడిచి పరలోకం అనే మహాలోకానికి చేర్చబడాలన్న ఆలోచన మరచి, తన పరిశుద్ధతను కోల్పోయి పాపులుగా మారిపోయినటువంటి వారు తమ ప్రవర్తనను దిద్దుకోకుండా, మార్పు లేకుండా చనిపోతే, అలా చనిపోయిన బిడ్డలను చూసి నేను ఆనందపడేవాడిని కాదు. నేను వెళ్ళి ఇర్మియా చెప్పాలి, నువ్వు యెహెజ్కేలుకి చెప్పాలి. నువ్వు ఒక యెహెజ్కేలే కాదండి, ఈరోజు సమాజంలో ఉన్నటువంటి పాపులందరినీ మార్చాలంటే ఆనాడు యెహెజ్కేలు గారు, ఇర్మియా గారు, యెషయా గారు, ప్రవక్తలంతా ఎలాగైతే సమాజంలోకి వెళ్ళి పాపుల రక్షణ కొరకు ప్రకటన చేశారో, నేడు సంఘము ద్వారా సమాజంలోకి వెళ్ళి ప్రతి పాపిని మార్చడం కొరకే కదండి యేసుక్రీస్తు ప్రభువారు ఒక అద్భుతమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి ఒక నూతన నిబంధన చట్టాన్ని, వాక్య పరిచర్యను క్రీస్తు తర్వాత శిష్యులకు అప్పచెప్పాడు. ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. దేనికోసం ప్రకటించాలి? సువార్తను దేనికోసం ప్రకటించాలి? ఒక పాపి మారాలంటే సువార్త ప్రకటన జరగాలి. సువార్త ప్రకటన జరిగితేనే దుష్టుడు తన దుష్టత్వం నుంచి మళ్లించబడతాడు. అందుకే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మరొక చూడండి. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీలారా మనసు తిప్పుకోండి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు తిప్పుకొనుడి, మీరెందుకు మరణం నొందుదురు? ఇది ప్రభువు యెహోవా వాక్కు. మీ ప్రవర్తన మార్చుకోవాలి, దుర్మార్గతలోంచి మళ్ళాలి. పాపి తన పాప ప్రక్షాళన జరగాలంటే, పాపంలో నుంచి మళ్ళాలంటే, దుష్టత్వమును విడవాలంటే ఆ పాపిని మళ్ళించగలిగేది సువార్త, దేవుని వార్త. ఆ దేవుని వార్తను సమాజానికి ప్రకటించాలి. ప్రకటించబడుతున్నటువంటి సువార్త పాపిని మారుస్తుంది. ఆ పాపి మారిన తర్వాత మరణిస్తే సంతోషపడతాడు దేవుడు. కానీ పాపి తన పాపంలోనే మరణిస్తే, అందుకన్నాడు దుష్టుడు తన దుష్టత్వంలోనే మరణిస్తే నేను సంతోషపడేవాడిని కాదని చెప్పరా. నువ్వు వెళ్ళి యెహెజ్కేలు వెళ్ళి చెప్పు, ఇశ్రాయేలుకి చెప్పు, వాళ్ళకి వెళ్ళి చెప్పు. అంటే ఒక పాపి మారాలనే దేవుడు ఏం కలిగి ఉన్నాడండి? దీర్ఘశాంతము కలిగిన. నా మాట చూసి మనం ముగింపు చేసుకుందాం. ఒకసారి పేతురు గారు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం, పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుకున్న ప్రియమైన దేవుని వారలారా, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ఏమనుకుంటున్నారు చాలామంది? ఏమండి ఎకనైనా మారండి అని మనం మాట్లాడుతుంటే చాలామంది ఏమంటున్నారండి, అప్పుడే ఎందుకండి మారటం, ప్రభు అప్పుడే రాళ్ళేండి, మేము పుట్టిన దగ్గర నుంచి ఎటన్నా ప్రభు వస్తాడు, ప్రభు దినం జరుగుద్ది అని చెబుతున్నారంటే, ఏదో ఒక రోజు మారకపోతే నీ దినం జరుగుద్దని చెబుతున్నావు నాయన. ఆలోచించు ఒకసారి. ప్రభు దినం వస్తుంది. ఎలా వస్తుందంటే దొంగ వచ్చినట్టు వస్తుంది. అంటే ప్రభు దొంగోడని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, బుద్ధి లేని బుద్ధిహీనులు.
అంటే ఒక దొంగ ఇంటికి కన్నం వేయడానికి ఇంట్లో చెప్పిరాడు, చెప్పొస్తాడాడు దొంగోడు? చెప్పడండి. అంటే నీ బుద్ధికి సరిపడేటటువంటి జ్ఞానం, ఈ లోకంలో ఉన్నటువంటి సందర్భాన్ని నీకు తెలియపరిచినటువంటి విషయంలో మాట్లాడుతున్నటువంటి పదం ఇది. ఒక దొంగతనానికి ఎలా అయితే చెప్పకుండా వస్తాడో, దేవుడు కూడా తన రాకళ్ళు అలా వస్తాడని చెప్తున్నాడు అక్కడ. అందుకే చాలామంది ఏమంటున్నారంటే, ఆ రాకళ్ళు లేదు, ఏం లేదు, ఇప్పుడు ఎందుకు వస్తుందండి రాకడ? ప్రభుదినం ఇప్పుడు ఎందుకు వస్తుందండి? ఎప్పటి నుంచి మేము పుట్టిన కాడ నుంచి, నవ్వు తెలిసిన కాడ నుంచి సేవకులు చెబుతూనే ఉన్నారు, మేము వింటూనే ఉన్నాం. ఎప్పుడు వచ్చిందని రాకడ? కొంతమంది అక్కడక్కడ భూకంపాలు వస్తేనో, ప్రళయాలు జరిగితేనో, యుద్ధాలు జరిగితేనో వస్తుందంటున్నారు. అవి జరుగుతూనే ఉన్నాయి, ఇంకా ప్రభుదినం రాలే. ఎందుకు ఇంకా నేను మారి ఏం చేయాలి? ఇంకా నేను చేయవలసింది బోల్డంత ఉందని మనుషులు అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు కదా, నా దినము రాకముందే నీ దినం జరిగిపోతే. ఆలోచించి ఒక్కసారి, నా దినము రాకుండానే నీ దినం జరిగిపోతే మారకుండా. అందుకే అంటున్నాడు, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని, జాగ్రత్తగా వినాలి, ఆలస్యము చేసేవాడు కాడుగా. నువ్వు ఆలస్యం చేస్తావు, 11 గంటలకు ఆరాధనగా రామంటే 12 గంటలకు వస్తావు, అది చదువుకుంటా. నీలంటుడు కాదు ఆయన, నీలంటుడు కాదు ఆయన ఆలస్యం చేయడానికి. నిన్ను లేపేయాలంటే ఒక క్షణం పని ఆయనకి. ఆయనే రావక్కర్లా పరలోకం నుంచి దిగి నిన్ను లేపేయడానికి. నువ్వు ఏ మార్గంలో పోయేటప్పుడు లారీకి ఆజ్ఞాపిస్తాను, నేను దొక్కించుకొని పోతుంది. నిన్ను లేపేయాలంటే నువ్వు పడుకున్నటువంటి బెడ్ పైన ఫ్యాన్కి ఆజ్ఞాపించడానికి వచ్చి నీ మెడకకు వస్తుంది అది. నిన్ను లేపేయాలంటే నువ్వు పీల్చే శ్వాసను చూసావా, ఒక్క సెకండ్ ఆపేయడానికి గాలి, అంతే అయిపోతుంది నీ పని. కానీ ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు అది గమనించాలి నువ్వు. తప్పుల మీద తప్పులు చేస్తున్నా మరొక దినాన్ని ఇస్తున్నాడు మనుషులకి. ఎందుకు సమయం ఇస్తున్నాడు అని అంటే, నువ్వు ఇంకా బాగా పాపి అవ్వాలని కాదు, నువ్వు మారాలని. అందుకే చెబుతున్నాడు. చాలా ప్రేమ కలిగినటువంటి తండ్రి. చూద్దాం ఒకసారి. ఎవడు నశింపవలనని ఇచ్చయింపక. చూసారండి ఎంత ప్రేమ ఆయనకి. ఎవడు చచ్చిపోవడానికి ఇష్టపడట్లేదు ఆయన, ఎవడు చచ్చిపోకూడదు. ఎందుకు చచ్చిపోకూడదు అంటున్నాడంటే, అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల, ఆ ఇశ్రాయేల్ ఎడల కాదండి, మనందరి ఎడల, ఈ భూమి మీద పుట్టిన వారందరి ఎడల ఆయన ఎలాంటి శాంతం కలిగాడు? దీర్ఘశాంతం. యుగ సమాప్తి వరకు ఉంటుందని శాంతం, మారేవాడి గురించి. యుగ సమాప్తి వరకు కూడా దీర్ఘకాలము శాంతము వహించేటటువంటి ప్రేమ పరలోకపు తండ్రిది. అంత ఉన్నతమైన ప్రేమామయుడైన దేవుని ప్రేమ అంత గొప్పదండి. మనమందరం కూడా ఎవరి బిడ్డలం? దేవుని బిడ్డలం. కాబట్టి మన పట్ల అంత జాలండి ఆయనకి, అంత ప్రేమండి ఆయనకి. అందుకే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం ఆలోచించాం ఈరోజు. మనిషి మార్పుకై దేవుని దీర్ఘశాంతం. దేనికోసం దీర్ఘశాంతం వహిస్తున్నాడు దేవుడు అని అంటే, ప్రతి మనిషి మార్పు కోసం అండి. మారకపోతే ఖచ్చితంగా 2వ మరణానికి వెళ్ళిపోతాం మనం. అందుకే 2వ మరణానికి వెళ్ళిపోతే దేవునికి ఆవేదన తన బిడ్డల పట్ల. అందుకే నరులారా తిరిగి రండి, 91 మాట్లాడుతున్నాడు. నరులారా తిరిగి రండి, నా దగ్గరికి రండి, మీరంతా. నరకానికి వెళ్ళటానికి కాదు మిమ్మల్ని చేసుకుంది నేను, నరకంలో యాతన పట్టడానికి కాదు మిమ్మల్ని చేసుకుంది నేను, ఆ యాతన నుంచి తప్పించటానికే నా కుమారుని మీకు అనుగ్రహించానే. మీకోసం మీరు చేసినటువంటి తప్పులు, మీరు చేసినటువంటి పాపాలకు నా కుమారుడి మీద శిక్ష విధించానే. ఎంత త్యాగం అండి తండ్రిది, ఎంత ప్రేమ అండి తండ్రి కొడుకులు ఇద్దరిది. మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. అందుకే ప్రతి మనిషి మారాలని దేవుడు కృప చూపిస్తున్నాడు. ప్రతి మనిషి మారాలని దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ప్రతి మనిషి మారాలని స్వార్థ చెప్పిస్తున్నాడు. అందుకే పెద్దలు ఒక మాట అంటారు, దీపం ఉండగానే ఎండ్లు చక్క పెట్టుకోవాలి, నీకు బ్రతుకుండగానే నీ బ్రతుకును మార్చుకోవాలి. దేహంలో ఆత్మ ఉండగానే ఈ దేహానికి ఆత్మకు కావలసినది పరలోకం అనే మహాలోకానికి ప్రవేశించేది ఇక్కడే నువ్వు సంపాదించి మరణించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తా ఉన్నా. దేవుని దీర్ఘశాంతాన్ని, దేవుని యొక్క అసమర్థతని, దేవుని చేతకానితనమని, అసలు దేవుడు అనేవాడు లేడని, దేవుడు అనేవాడు పట్టించుకోవట్లేదని మార్పు చెందకుండా పాపంలోనే మరణిస్తే ఆ మరణము ద్వారా నిత్య నరకానికి జారిపోతారని గ్రంథం హెచ్చరిస్తుంది. అదే విషయాన్ని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, నేను హెచ్చరించుకుంటున్నాను.